మేళ్లతుప్పలపల్లి గ్రామంలో బ్రహ్మంగారి జాతరను ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో జాతరను వైభవంగా నిర్వహించారు. గ్రామాలలో ఆనాటి వైభవాలు, వివక్షలు లేని పాతకాలపు బంధాలు, వినోదాలతో ఊరంతా ఒక్కచోట గుమిగూడి ఆడి పాడే సరదాలు మళ్లీ చూడాలనే సంకల్పంతో నల్గొండ మండలం మేళ్లతుప్పలపల్లి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో చేపట్టిన బ్రహ్మంగారి జాతరను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతరలో పాల్గొన్నారు. తొలి రోజు స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. రెండో రోజు గ్రామ వాస్తవ్యుడు, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ నేతృత్వంలో సాంస్కృతిక సంబరాలు గ్రామంలో కనీ విని ఎరుగని రీతిలో జరిగాయి. పారడైజ్ సినిమా ఆయా షేర్ పాట పాడిన గాయకుడు జంగారెడ్డి బృందం తమ ఆటపాటతో ఊరందరినీ అలరించింది. అలాగే జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి విశిష్ట అతిథిగా విచ్చేసి తన స్ఫూర్తివంతమైన మాటలతో యువతలో చైతన్యం నింపారు. అంతేకాకుండా సినీ నటుడు నిషాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతిభావంతుల ఆటపాటలు కూడా తోడై కార్యక్రమం ఆద్యంతం వినోదాన్ని పంచింది. గ్రామంలో తాము వేయబోయే అభివృద్ధి అడుగులకు ఈ జాతర ఘనమైన పునాది అని గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి సంధ్యా నరసింహారెడ్డి, వార్డు సభ్యులు పొమ్మిడి శ్రీకాంత్, ఎంపీటీసీ రవి సైదులు, నలపరాజు సైదులతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల శ్రీధర్ రెడ్డి, కొండేటి గండయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఏరుకొండ సతీష్, వరప్రసాద్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. మేళ్లతుప్పలపల్లి గ్రామంలో శ్రీ ఓంకారేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి, శివపార్వతుల కళ్యాణం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో మొదటి రోజు కళ్యాణం, ముగ్గురి దేవతలకి కళ్యాణం జరిగింది. ఈరోజు రెండో రోజు కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మా గ్రామ వాస్తవ్యులు, సినీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ గారి బృందం, అలాగే జంగిరెడ్డి గారి బృందంతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో గ్రామ ప్రజల సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. జబర్దస్త్ కిరాక్ ఆర్పి గారు కూడా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమాలలో ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు సినీ ప్రముఖులను కూడా పిలిచి నిర్వహిస్తామని మేము ఆశిస్తున్నాము. ప్రజల సహకారం ఉంటే ఇంకా మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాము.
ఇంకా మూడవ రోజు కార్యక్రమం రేపు 28వ తారీఖు నాడు ప్రభబండ్లు ఉంటాయి గ్రామంలో. ప్రభబండ్లతోని కార్యక్రమం తర్వాత అగ్నిగుండాలు ఉంటుంది. అగ్నిగుండాల తర్వాత గ్రామంలో దేవతలను ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపుతో జాతర కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి మాకు సహకరించిన ప్రజలకి, మేలదుప్పలకి వెళ్ళి గ్రామ ప్రజలకి, కమిటీ సభ్యులకి, వార్డు మెంబర్లకి, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాం. అందరికీ నమస్తే అండి. అలాగే మా మేలదుప్పలపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్తే. చిన్నప్పుడు ఎదురుగా ఉన్న స్కూల్లోనే మేము చదువుకునేటప్పుడు ప్రతిసారి చిన్న పరీక్షలు పాస్ అవ్వాలన్నా ఈ దేవుడి దగ్గరికి వచ్చి మొక్కునే వాళ్ళం. చాలా అనుబంధం ఉంటుంది మాకు ఈ దేవుడితో చిన్నప్పటి నుంచి. ఇదే ప్లేస్లో నేను, ఇప్పుడున్న సర్పంచ్ మేడం నరసింహారెడ్డి గారు, మేము అందరం ఒక 6 నెలలు 7 నెలల క్రితమే ఆంజనేయ స్వాములు ఇక్కడ ఉంటే మేము అన్ని అభిషేకాలని చేసాం. సో దాని ఫలితంగానే మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు సర్పంచ్గా మేము అనుకున్న వాళ్ళే నిలబడ్డారు, వాళ్ళు గెలిచారు. అప్పుడు ఈ చిన్నప్పుడు చూసిన జాతర ఎందుకు జరగట్లేదు, మధ్యలో అంత వైభవంగా ఎందుకు లేదని చెప్పి ఫీలింగ్ తోటే నేను, మీ అందరికీ తెలుసు ఎట్టుండరా ఊరు ఎట్టుండరా అని ఒక పాటలో బడిక వీరబ్రహ్మం గారికి జాతర చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఊర్లలో అని చెప్పి నేను, అది మా ఊరి గురించి రాసిన పదమే అది. సో ఆ వైభోగం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు నరసింహారెడ్డి గారితో, సంధ్యారాణి మేడంతో, అలాగే ఇప్పుడున్న పాలక వర్గం, దేవాలయ కమిటీ, వీళ్ళందరూ కూడా దేవాలయాల పట్ల, సంస్కృతుల పట్ల, కల్చర్ల పట్ల ఒక ఇంట్రెస్ట్, దాని దేవుడిని బాగా చూసుకోవాలి, ఊరిని బాగా చేసుకోవాలని దాంట్లో భాగంగానే ఏమో తెలియదు మా ఊరు ఈరోజు పర్యాటకంగా కూడా మా చెరువు బాగుపడుతుంది. సారు వచ్చిన వేళ విశేషం, ఆయన సంకల్పం అంత గొప్పది, ఆయన పవిత్రమైన సంకల్పంతో దిగారు. దానికి ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంది. అందుకే ఈ జాతర నుంచే మా ఆనందాన్ని వ్యక్తపరచుకోవాలి, అది దేవుడి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ను అందరం కూడా మాకున్న ఇప్పుడు కొత్తగా మేము చేస్తున్నాం కాబట్టి దీంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, కానీ ఏదైనా ఇది ఒక విజయవంతమైన జాతరగా, మొదటి పునాదిగా ఈ జాతర ఉంటుంది. వచ్చే జాతరకి అందరం ఇంకా గొప్ప గొప్ప స్థాయిలో ఉంటాం. గొప్ప గొప్ప పోలందరూ ఊరికి వస్తారు. ప్రతి జాతర సార్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రతి సంవత్సరం ఇంతకంటే వైభవంగా పెంచుకుంటూనే పోతాం. దానికి గ్రామస్తులు కానీ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరిస్తారని. కిరా కార్పి గారు చాలా బిజీగా ఉన్నారు ఎక్కడో ఆంధ్రాలో, మా కోసం తను వచ్చారు. జంగిరెడ్డి అన్న నాకు బాగా ఇష్టమైన తెలంగాణ సింగర్. తను ఈరోజు నాని ప్యారడైజ్ సినిమాలో అద్భుతమైన పాట పాడి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు. సో ఆయన కూడా మా ఊరికి తన బృందంతో వచ్చాడు నేను అడగగానే. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మంచి వాళ్ళందరూ కూడా వస్తారు. సో ఎప్పుడు మీడియా కానీ, జనాలు కానీ, ఊరు కానీ ఈ 5 సంవత్సరాలలో ఈ ఊరు దేశం మొత్తం పేరు తెచ్చుకునేలాగా చేయాలని మేమందరం ఒక టీమ్గా పనిచేస్తున్నాం. దానికి ప్రకృతి, ప్రజలు, మీడియా అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రేపు కూడా ఈ జాతర మేము చిన్నప్పుడు ఏదైతే చూసామో, ఏదైతే మిస్ అవుతున్నామో ఈ 10-15 ఏళ్లలో, అది మళ్ళీ వైభవాన్ని స్టార్ట్ చేస్తున్నారు సార్ ఆధ్వర్యంలో. అది ఇంకా ఇంకా పెంచుకుంటూ భావితరాలకి ఇంకెప్పటికీ ఈ ఊరిలో ఈ జాతర అంటే, ఊరంటే, మేలదుప్పలపల్లి గ్రామం అంటే ఈ ఊర్లో కళాకారులకి కొదవలేదు, కళలకు కొదవలేదు, రాజకీయ చైతన్యానికి కొదవలేదు. సో ఇప్పటి నుంచి సాంప్రదాయాలకి, దేవుళ్ళకి సార్ ఏమేమి అనుకుంటున్నాడో అవన్నీ కూడా అవ్వడానికి, ఆ దేవుడికి చిన్న లోటు కూడా రాకుండా మేము ఈ జాతర నిర్వహిస్తాం. మీరందరూ కూడా సహకరిస్తారు. సో థ్యాంక్ యూ. సర్పంచ్ శ్రీమతి కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఓంకారేశ్వర సహిత లక్ష్మీ నరసింహస్వామి మరియు శివపార్వతులు, అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి, కళ్యాణ మహోత్సవానికి 26వ తారీఖు జరిగిన కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దిగ్విజయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మా ఊరు ముద్దుబిడ్డ, ప్రఖ్యాత సినీ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారి యొక్క స్పాన్సర్షిప్ తోటి, వారే ఈ ఊరి మీద ఉన్న ప్రేమతోటి సినీ కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు సాంస్కృతిక సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. వారికి దేవాలయ కమిటీ పక్షాన చరణ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జంగిరెడ్డి బృందానికి, కిరా కార్పి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఈ 3 రోజులు ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి సాయం చేసినటువంటి, అంటే ఎక్కువగా ఇక్కడ చేసినటువంటి దాతలు ఎవరైనా బాగా స్పందించి మాకు దాతలు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి దిగ్విజయం చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు కానీ, మాకు ఇక్కడ ఉన్న దేవాలయ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సహకరించి చాలా ఆనందోత్సవాల మధ్యన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మేలదుప్పలపల్లి గ్రామంలో శ్రీ ఓంకారేశ్వర సహిత లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా ఊరి బిడ్డ, మా ముద్దు బిడ్డ, మా చరణార్జున్ అన్నగారు మరియు ముఖ్య
అతిథి కిరాకార్పి గారు వారికి మరియు జంగిరెడ్డి బృందానికి మేము ఘనంగా ఇక్కడ స్వాగతం తెలపడం జరిగింది. మరియు గ్రామస్తులు కూడా చాలా ఉత్సాహంగా వారు రావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారితో చాలా ఫోటోలు అన్నీ తీసుకుంటూ మంచిగా ఇక్కడ మా కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చేసి రేపు ప్రభలతోటి ముగించబడుతుంది. కావున భక్తులు అందరూ గ్రామస్తులు అందరూ వివిధ గ్రామాల నుంచి కూడా చాలా మంచిగా తరలి వస్తారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేలదుప్పలపల్లి గ్రామంలో ఓంకారేశ్వర స్వామి సహిత లక్ష్మీనరసింహ స్వామి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. చరణ్ గారి ఆధ్వర్యంలో మన సినిమా వాళ్ళు మన కిరాక్ ఆర్పి గారు అలాగే జంగిరెడ్డి గారు వాళ్ళ బృందం చేత ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నెరవేర్చబడతా ఉన్నాయి. అలాగే రేపు ప్రభలు, ఎల్లుండి అనగా 28వ తారీఖు ఉదయం గ్రామంలోకి దేవుడు సేవకి వెళ్తాడు. అక్కడ దాంతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తూ ఉన్నాయి. కానీ చాలా గొప్పగా అంగరంగ వైభవంగా చేయడానికి సహకరించినటువంటి ఈ యొక్క దాతలకు అలాగే మా ఊరి ముద్దుబిడ్డ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.